Hello, aspirants. Welcome to Bhakilakshmi IAS Institute, where passion meet purpose. So today we are going to discuss about the Mogalu rule. మొఘల్ రూల్ తెలంగాణలో ఏ విధంగా ఉంది ఇది వచ్చేసి మనకి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి వెరీ ఇంపార్టెంట్ అండి. సో మరి చూద్దాం మరి మొఘల్ రూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అంటే 1687 సంవత్సరము. ఓకేనా. ఔరంగజేబు మనకి ఔరంగజేబు తెలుసు కదా, తను ఏం చేశాడంటే గోల్కొండ ఫోర్ట్ మీద అటాక్ చేశాడు. అండ్ ఇక్కడ ఎండెడ్ ద కుతుబ్ షాహీ రూల్స్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ద గోల్కొండ కింగ్డమ్ కేమ్ అండర్ ఎవరి కిందకి వచ్చిందండి, మొఘలు రూలర్ కిందకి రావడం జరిగింది. ఇది తెలంగాణలో మనం చూసేది మళ్ళీ. ఓకేనా, ఇండియా పరంగా వేరుంటుంది. అయితే 1657 సంవత్సరం నుంచి 1724 వరకు ఆల్మోస్ట్ 37 ఇయర్స్ తెలంగాణ అండర్ ఎవరి కంట్రోల్లో ఉందండి, మొఘలు వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఓకేనా. అండ్ ఔరంగజేబ్ ఆల్సో అనెక్స్డ్ ద రీజన్ ఆఫ్ ద సౌత్ లైక్ అలాంగ్ విత్ గోల్కొండ. ఇంకా కొన్ని ప్రాంతాలను కూడా తిను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. 6 సుబాస్ అని అంటాము. అండ్ దేర్ వర్ ద 6 సుబాస్ ఇన్ ద మొఘలు దక్కన్. మరి అవి ఏంటంటే హైదరాబాదు, ఔరంగాబాదు, బేరర్, తర్వాత ఖాందేశ్, బీదర్, తర్వాత బీజాపూర్, ఇలా 6 ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకోవడము. తర్వాత హైదరాబాద్ తీసుకున్నప్పుడు హైదరాబాద్ సుబా వాజ్ యాజ్ నోన్ యాజ్ ద బాలాఘట్ ఆర్ పైన్ ఘట్ అని కూడా అంటారు. తర్వాత ఔరంగాబాద్ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద మొఘల్. దక్కన్ ఏరియాకి మొత్తము క్యాపిటల్ ఏది పెట్టుకున్నారండి, ఔరంగాబాద్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత గోల్కొండ వాజ్ ద మిలిటరీ రెజిమెంట్. గోల్కొండ ఏం పెట్టుకున్నారు, మిలిటరీ కోసం వాడుకున్నారు. తర్వాత ఎవ్రీ సుబా హ్యాడ్ ద ఫిజాదాస్ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ 1687లో తీసుకుంటే ఔరంగజేబ్ అనెక్స్డ్ ద గోల్కొండ అండ్ అపాయింటెడ్ ద రుహిల్లా ఖాన్. ఎవరినండి, రుహిల్లా ఖాన్ ని టెంపరీ రిప్రజెంటేటివ్ గా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ రుహిల్లా ఖాన్, ఖాన్ సిఫర్, ఓకేనా, ఖాన్ సిఫర్ ఖాన్ ని సుబేదర్ గా ఇక్కడ మనకు అపాయింట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఆ టైంలో మనకి ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న, ఇంపార్టెంట్. మరి సర్దార్ సర్వాయి పాపన్న తీసుకుంటే హీ వాజ్ ద పర్సన్ హూ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ని ప్రొటెక్ట్ చేసిన పర్సన్ అన్నట్టుగా. ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే క్రూయల్ రూల్ ఆఫ్ మొఘలు. సో మొఘల్ వైస్రాయి వాళ్ళు అప్పుడు చాలా వాళ్ళ రూలింగ్ అనేది చాలా క్రూయల్ గా ఉండేది ఇక్కడ మన తెలంగాణ పట్ల. సో అలాంటి క్రూయల్ రూల్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి తను ప్రయత్నం చేశాడు 1695 నుంచి 1710 వరకు. ఓకేనా. సో మేకింగ్ ద కిలాషాఫూర్ అంటే ఏంటంటే వరంగల్ తన సెంటర్ గా ఏర్పరచుకున్నాడు. తన నేటివ్ ప్లేస్ తీసుకుంటే లింగంపల్లి విలేజ్. ఇది ఎక్కడుంది అంటే తారికొండ, వరంగల్ డిస్టిక్ లో ఉండడం జరిగింది. తన చైల్డ్హుడ్ తీసుకున్నప్పుడు మరి హీ అబ్జర్వ్ ద అట్రసిటీ కమిటెడ్ బై ద జగీదార్స్. ఇప్పుడు జమీందార్ జగీదార్స్ ఉంటారు కదా, వాళ్ళు అసలు ఏ విధంగా చేసేవాళ్ళు తన చైల్డ్హుడ్ నుంచి తను అలా అబ్జర్వ్ చేసుకుంటున్నాడు అన్నట్టుగా. పడుతుంది కదండి చిన్నపిల్లలకి, ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నది ఏదైనా మన చిన్న వయసులో మన మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. సో అలా చూడడము. తర్వాత ఈ అటాక్డ్ ద అప్పర్ కాస్ట్ ల్యాండ్ లార్డ్స్ గాడీస్. మనకి గాదీస్ అంటే చదువుకున్నాం కదా ఆల్రెడీ. సో అప్పర్ కాస్ట్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గాదీస్ మీద అటాక్ చేయడము, వాటిని అటాక్ చేసి తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ ద స్టోలెన్ మనీ అమాంగ్ ద పీపుల్. ఏదైతే మనీ వాళ్ళు అంటే వాళ్ళ మీద అటాక్ చేసి ఏదైతే మనీ తీసుకున్నాం, మనీ అంటే లైక్ స్టోలన్ అంటే లైక్ దొంగలించిన అని వస్తుంది. లైక్ దొంగలించిన అంటే ఇక్కడ వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర మనీ తీసుకున్న దాన్ని ఏం చేసేవాడు, పూర్ పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. ఓకేనా. అండ్ హీ అపోజిట్ ద టిరానిక్ రూల్ ఇన్ ద మొఘలు రూరల్స్. అండ్ హీ బిలాంగ్ టు ద టాడీ ట్యాపింగ్ అంటే ఏంటంటే గౌడ్ కమ్యూనిటీ. ఓకేనా. అండ్ హీ అపోజ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ హిస్ ఫాదర్. లైక్ ఇప్పుడు ఫాదర్ ఆక్యుపేషన్స్ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవడం తిను అపోజ్ చేయడం జరిగింది. తర్వాత వాంటెడ్ టు మేక్ ఏ పొలిటికల్ రైజింగ్. తనకు అలా వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నాడు అది చేయడం ఇష్టం లేదు. సో పొలిటికల్ రైజింగ్ అనేది తను స్టార్ట్ చేశాడు. అండ్ ఫస్ట్ హీ అటాక్డ్ హిస్ సిస్టర్ హౌస్ విత్ ద మనీ. హీ బిల్ట్ ఏ స్మాల్ పోర్ట్. ఎక్కడ కట్టాడండి, తారికొండలో కట్టడం జరిగింది. అండ్ హీ ఫార్మ్డ్ ద ఆర్మీని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది, 12 మెంబర్స్ తోటి. అండ్ ద మెయిన్ సోల్జర్స్ ఆఫ్ ద సర్దార్ సర్వాయి పాపన్న ఎవరు మెయిన్ సోల్జర్ అంటే మీర్ సాహెబ్, రిమెంబర్ దిస్. మరి అదర్ పర్సన్స్ ఎవరున్నారు అంటే చాకలి సారన్న, హసన్ అండ్ కుమారి గోవింద్ అన్న, తర్వాత దూదేకుల పైరు, తర్వాత మంగలి మాసన్. సో ఇలా కొంతమంది ఉండడం జరిగింది. తర్వాత తీసుకుంటే లేటర్ అలాంగ్ విత్ హిస్ డిసిప్లిన్ హీ వెంట్ టు కులాస్. ఓకే, ఇక్కడ మన కలాస్ ఫోర్ట్ కి తనని పంపించడం జరిగింది. అండ్ దేర్ హీ జాయిన్డ్ ఇన్ టు ద ఆర్మీ జమీందార్. ఓకేనా, ఆర్మీ ఆఫ్ జమీందార్ వెంకట్రావు. వెంకట్రావుతో కలిశారు. తర్వాత 1701 సంవత్సరము 1701 జమీందార్ వెంకట్రావు బికమ్ ద ఫిడేటరీ ఆఫ్ మొఘల్. సో మొఘల్ ఫిడేటరీగా తను మారడము. తర్వాత హీ వాజ్ గివెన్ ద మన మన్షబ్దార్ ఇన్ మొఘలు ఆర్మీ. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ తెలుగు జమీందార్ టు జాయిన్ ద మొఘలు ఆర్మీ. రిమెంబర్ దిస్.
అండ్ ఆఫ్టర్ ది సర్వై పాపయ్య రిటర్న్డ్ సారీ సర్దార్ సర్వయ్య రిటర్న్ టు హిస్ నేటివ్ ప్లేస్. తర్వాత తన నేటివ్ ప్లేస్ కి రావడం జరిగింది. అండ్ హీ కన్స్ట్రక్టెడ్ ఒక ఫోర్ట్ ని ఏర్పాటు చేశారండి, అది షాపూర్ పోర్ట్. ఓకేనా, ఎక్కడ షాపూర్ లో ఏర్పాటు చేయడము. దాని తర్వాత 1702లో హైదరాబాద్ సుబా డిప్యూటీ గవర్నర్ రుస్తాన్ దిల్ ఖాన్, ఎవరండి రుస్తాన్ దిల్ ఖాన్, అటాక్డ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ సర్వై పాపన్, ఏదైతే ప్లేస్ ఏర్పాటు చేసుకున్నాడో దాని మీద అటాక్ చేయడం జరిగింది. బట్ పాపన్న అక్కడ నుంచి ఎస్కేప్ అవడం జరిగింది అన్నట్టుగా. తర్వాత మళ్ళీ 1 ఆగస్టు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 1708లో అప్పుడు ఏంటి, ఈవెన్ హిందూ ముస్లిమ్స్ వర్ బిజీ ఇన్ ప్రిపేరింగ్ ద మొహరం. అయితే హిందువులు ముస్లింలు మొహరం ఫెస్టివల్ లో బిజీగా ఉన్నారు. ఓకేనా, అప్పుడు పాపన్న అటాక్డ్, దేని మీద అటాక్ చేశారంటే వరంగల్ ఫోర్ట్ మీద అటాక్ చేయడం అండ్ దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. లేటర్ హీ ఆల్సో అటాక్డ్ ద భువనగిరి, తర్వాత గోల్కొండ ఫోర్ట్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. మరి 1709లో తీసుకున్నప్పుడు మొఘలు ఎంపరర్ ఎవరున్నారండి, బహదూర్ షా వన్ కండక్టెడ్ ద ప్రజా దర్బార్ మీటింగ్ ని తను కండక్ట్ చేశాడు. ప్రజా దర్బార్ అంటే అది ఒక మీటింగ్ అన్నట్టుగా. సో కండక్ట్ చేశాడు. దీనికి ఎవరిని పిలిచారండి, సర్దార్ సర్వాయిని కూడా పిలవడం జరిగింది. అండ్ ఇంకా అదర్ జమీందార్స్ ని కూడా పిలిచారు. అయితే మొఘలు ఎంపరర్ రికగ్నైజ్డ్, వాళ్ళు ఏం గుర్తించారు, పాపన్న యాజ్ ఏ కింగ్ అండ్ గిఫ్టెడ్ హిమ్ ఏ రొబే ఆఫ్ హానర్, తనకి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడము. తర్వాత సర్వై పాపన్న గిఫ్టెడ్ హ్యూజ్ సమ్ ఆఫ్ మనీ, తనకు చాలా మనీ కూడా ఇచ్చారండి ఎవరు, మొఘలు ఎంపరర్. లేటర్ సమ్ హైయర్ అఫీషియల్స్ హూ డిడ్ నాట్ లైక్, అయితే తర్వాత ఏమైందంటే కొందరు హైయర్ అఫీషియల్స్ కి అది నచ్చలేదు అన్నట్టుగా. నచ్చకపోవడం వల్ల ఏం చేశారు, వాళ్ళు పాపయ్య మీద అటాక్ చేశారు అన్నట్టుగా. ఓకేనా, తర్వాత ఎంపరర్ అండ్ లైక్ ఇక్కడ ఎవరనంటే యూసఫ్ ఖాన్ పాపయ్యని పనిష్ చేయడము. తర్వాత ఫైనల్ గా పాపయ్యని ఏమిటంటే తనని చంపేయడం కూడా జరిగింది. మరి తను సర్వై పాపయ్యని ఫస్ట్ తెలంగాణ రివాల్యూషనిస్ట్ అని కూడా అంటారు. అండ్ హూ అపోజిట్ ద మొఘలు. ఓకేనా, సో రిమెంబర్ దిస్. ఇది మనకి మెయిన్ గా మన మొఘల్ రూల్ తెలంగాణలో, జస్ట్ మొఘల్ రూల్ ఓన్లీ మనం చదువుకున్నాం, ఇంకా ఉన్నాయి మనం ఫర్దర్ క్లాస్ లో చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఈ రోజే ఇంకా కొన్ని కూడా మీకు క్లాసెస్ పెడతాను. తెలుగులో అడుగుతున్నారు చాలా మంది, నాకు ఒక తెలుగు మంచి మెటీరియల్ అయితే అవైలబుల్ గా ఉందండి ప్రజెంట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్.